బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పాదయాత్రపై సస్పెన్స్ వీడింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే రేవంత్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ జరిగినటువంటి కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశంలో పాదయాత్రకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో సీనియర్లు పాదయాత్ర చేయాలని ఠాక్రే సూచించారు. రేవంత్ పాదయాత్రలో సోనియా లేదా ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రపై సస్పెన్స్ వీడింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే రేవంత్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ జరిగినటువంటి కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశంలో పాదయాత్రకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో సీనియర్లు పాదయాత్ర చేయాలని ఠాక్రే సూచించారు. రేవంత్ పాదయాత్రలో సోనియా లేదా ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సాహసోపేతమైన నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి గడపకు, ప్రతి గుండెకు చేరవేయడానికి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి, అదే విధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో, నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2018 ఎన్నికల సందర్భంగా చంద్రశేఖర్ రావు గారు బిజినపల్లి మండలంలో ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తాం, టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని హామీ ఇచ్చి 2019లో శిలాఫలకం వేసి ఈ రోజు వరకు కూడా తట్టెడు మట్టి తీయకపోతే మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పరిశీలించడానికి వెళితే టిఆర్ఎస్ నాయకులు అతని మీదనే దాడి చేసి అక్కడికి వెళ్లిన వాల్యా నాయక్, అదే విధంగా రాములు అనే ఒక గిరిజను, ఒక దళితుణ్ణి దూషించడమే కాకుండా కింద పడేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ మీద